విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. హాయ్ హలో వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ బిగ్ బాస్ 7 తెలుగు రివ్యూ. నేను మీ ప్రవీణ్. ఈ రోజు డిసెంబర్ 14 14 గురువారం థర్స్డే ఇందాక ఎపిసోడ్ అయిపోయింది. ఆ ఎపిసోడ్ గురించి మా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడానికి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. డే 1 నుంచి చెప్తున్నాం, మేము ఎవరి సైడ్ తీసుకోవట్లేదు, ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, మేము ఎవరి పిఆర్ కాదు, మీకు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకోవచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎవరి ఆట నచ్చితే వాళ్ళకి ఓటేసుకోండి, మాకేం ఇబ్బంది లేదు. కేవలం మా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చెప్తాం. ఈ రోజు ఎపిసోడ్ చూసాం. బిగ్ బాస్ కొన్ని ఫన్ టాస్క్లు పెడదాము, లేదా అదేదో ఇంట్లో ఈసారి ఉల్టా పుల్టా అన్నందుకు ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఫుడ్ తెప్పించాను, అది మీరు మీ కంటెస్టెంట్ లో ఎవరో ఒకరు గెలిచి ఇవ్వాలి అనే టాస్క్ పెట్టాడు. సో ఫస్ట్ టాస్క్ యావర్కి ఇచ్చాడు. అర్జున్ ఫుడ్ వచ్చింది, రాగి సంకటి నాటుకోడి కర్రీ, సూపర్ అబ్బా. యహా ఓకే. నెక్స్ట్ శివాజీ చికెన్ కర్రీ. ఏంటయా ఇంతే పంపించావు చికెన్ కర్రీ, ఎవరికి సరిపోతుంది ఇది? శివాజీకి గెలిచిచ్చింది ఎవరు? ప్రియాంక, సూపర్. నెక్స్ట్ అమర్దీప్ కి ప్రాన్స్ బిర్యానీ, ఇంకో 2 ఐటమ్స్ ఏదో పంపించారు, పెద్ద ఐటమ్స్. శివాజీ గెలిచిచ్చేసాడు. ఈ రోజుకి ఈ ముగ్గురుతో ఫుడ్ విషయం అయితే ఆపేశారు. తర్వాత ఏం జరిగింది, మన హాచి వాళ్ళు ఏం చేశారు, ఇంట్లో వచ్చి మొత్తం ఇల్లంతా చిందరవందర చేసి వెళ్ళారు. వాళ్ళంతా కాసేపు ఆడుకున్నారు వీళ్ళతో, అంటే ఒక రకమైన ఫన్ జనరేట్ చేద్దామని ట్రై చేశారు. చిన్నపిల్లలు హాచి, తర్వాత మన గ్రహాంతర వాసులు వాళ్ళని ఏమనకూడదని చెప్పారు, వాళ్ళని ఎంటర్టైన్ చేయమని చెప్పారు. ఏదో మన ప్రయత్నం మన వాళ్ళు చేశారు. సో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. దీని తర్వాత ఇంకా మనకు ప్రియాంక, యావర్, పల్లవి ప్రశాంత్ ముగ్గురి ఇంటి ఫుడ్ రాలేదు. సో మోస్ట్లీ రేపు చూపిస్తారేమో, అది చూద్దాం. అండ్ తర్వాత ఏంటి, 1 hour గేమ్ షోలో ఎంతమంది ఎంతసేపు ఉండాలి, లేదా ఎవరెవరు ఎంతసేపు ఉండాలి అనేది ఒక ట్యాగ్ లాడే టైమింగ్స్ బ్యాడ్స్ లేమన్నాడు మెడలో, అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఈ టాస్క్ లో కూడా అందరూ బాగానే స్పోర్టివ్ గానే తీసుకున్నారు, అందరూ బాగానే ఆడారు. అందరూ కొద్దిగా అంటే లైక్ అంత మరి నామినేషన్స్ అంత సీరియస్ గా, లేకపోతే రెగ్యులర్ టాస్క్లు అంత సీరియస్ గా తీసుకోకపోయినా కొద్దిగా డిఫెండ్ చేసుకుంటూ బాగానే ఆడారు. కానీ ఇందులో కూడా పాపం శివాజీ వచ్చేసి పల్లవి ప్రశాంత్ ఎవరిని సపోర్ట్ చేయడం మాత్రం నాకైతే నచ్చలేదు. సో ఎంటర్టైన్మెంట్ పరంగా ఎవరు ఎక్కువసేపు ఉంటారంటే జెన్యున్ గా ఇవ్వాల్సిందే, ఎవరు ఎంటర్టైన్మెంట్ పరంగా ఎక్కువ ఉంటారు అనేది. సో ఓకే ఫైన్, ఆయన అభిప్రాయం మనం గౌరవిద్దాం, మనకేం సంబంధం లేదు. సో ఆ రకంగా ఈ రోజు టాస్క్లు అక్కడితో క్లోజ్ అయిపోయాయి. లెటర్ వచ్చింది, అందరు బ్యాడ్జ్లు ధరించే ఉంచండి అని చెప్పేసి. రేపు ఏం జరగబోతుంది అండ్ రేపటి ఎపిసోడ్ లో అట్లీస్ట్ నామినేషన్ మోస్ట్లీ రేపు రాత్రికి ఉండొచ్చు, నామినేషన్ మిడ్ వీక్ ఎలిమినేషన్. అందరూ బయట అయితే టాక్ అర్జున్ అని అంటున్నారు. సో రేపటి ఎపిసోడ్ తర్వాత మళ్ళీ కలుద్దాం, మళ్ళీ చూద్దాం ఏం జరగబోతుంది, ఇంకా ఏం టాస్క్ పెడతారు, లేదా ఈ రోజు పెట్టిన టాస్క్లది తీసుకెళ్లి రేపేమన్నా దానికి ఫిట్టింగ్ పెట్టబోతున్నాడు బిగ్ బాస్. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఏది అంత ఈజీగా దొరకదని ఆల్రెడీ హాచి చెప్పిందిగా, హాచి. సో అలాగే ఈ రోజు ఎవరెవరికి ఎంత స్కోర్ వచ్చిందని చెప్పి దాన్ని తీసుకెళ్లి రేపు ఇంకేమన్నా ట్విస్ట్ ఇస్తాడేమో చూద్దాం. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ తర్వాత హౌస్ ఎంట్రీ, అంటే హౌస్ మేట్స్ ఎంట్రీ, దెన్ గ్రాండ్ ఫినాలే. సో అదందరూ మనకు తెలిసిందే. ఈసారి 2 విషయాల్లో మాత్రం బాగా క్యూరియస్ గా ఉంది. అందరైతే బయట అర్జున్ అంటున్నారు, బట్ అర్జునేనా కాదా అనేది నాకైతే ఒక ఇంత డౌట్ గా ఉంది. అర్జున్ గానీ ప్రియాంక గానీ ఉండొచ్చని నా ఫీలింగ్, ఇద్దరులో ఎవరో ఒకరు ఉండొచ్చని. దాని తర్వాత ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈసారి డబ్బులు బ్రీఫ్ కేస్ అనేది అసలు పెడతాడా పెట్టడా, ఆఫర్ చేస్తాడా చేయడా? ఒకవేళ చేస్తే టాప్ 3లో యావరు, పల్లవి ప్రశాంత్, అమరు, లేదా శివాజీ, యావరు, పల్లవి ప్రశాంత్, లేదా అమరు, పల్లవి ప్రశాంత్, శివాజీ, వీళ్ళు ముగ్గురుంటే సో 4వ వ్యక్తి కింద ఎవరు తీసుకెళ్తారు ఆ డబ్బుల ప్యాకేజ్ ని? ఆఫర్ చేస్తాడా చేయడా, చేస్తే ఎవరు తీసుకెళ్తాడు అనేది ఈసారి ఒకంత క్యూరియస్ గానే ఉంది. సో ఎవరు తీసుకెళ్తాడా, లేకపోతే ప్రియాంక తీసుకెళ్తాడా, లేకపోతే అసలు టాప్ 4th పొజిషన్ లో ఎవరు ఉండబోతున్నారు అనేది మనకు ఇంకొక 2 రోజులు. బికాస్ అంటే సాటర్డే ఈవినింగ్ కి మనకు మోస్ట్లీ ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా సండే రోజు గ్రాండ్ ఫినాలే తెలిసిందే. ఎందుకంటే సాటర్డే రోజు నాకు తెలిసి ఇంకా టాప్ 2 విన్నర్స్ మాత్రమే అక్కడ స్టేజ్ మీద తీసుకెళ్లి విన్నర్ అనౌన్స్ చేస్తారు, మిగతా వాళ్ళందరినీ క్లోజ్ చేసేస్తారు సాటర్డే రోజు కాబట్టి. సో అంతవరకు వెయిట్ చేసి చూద్దాం. కానీ ఒక రకంగా చాలా రకాలుగా మాత్రం ఈ బిగ్ బాస్ సీజన్స్ మాత్రం ఒక సూపర్ హిట్ అనే చెప్పొచ్చు. ఆటను ఆటలాగానే తీసుకుందాం, అందరూ ఆడారు, ఆట గురించే మాట్లాడాం, ఆటలో వాళ్ళు ప్రదర్శించిన క్యారెక్టర్ గురించే మాట్లాడాం మనం తప్ప ఈరోజు పర్సనల్ క్యారెక్టర్ గురించి ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడలేదు. ఆటలో వాళ్ళు చెప్పిన విధానం, లేకపోతే వాళ్ళు బిహేవ్ చేసిన విధానం, దాని గురించి మాట్లాడుకున్నాం అందరం. అది ఒకసారి ఆట అయిపోయిందంటే ఎవరి లైఫ్ వాళ్ళది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ టుమారోస్ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. హాయ్ అండి, దిస్ ఈస్ సింగర్ మనో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. Hi, this is Santosh Shoban. Please subscribe to IG Telugu. Hi, this is Swati Dikshit. Please subscribe to IG Telugu. Hi, this is Devakatta. Please subscribe to India Glitz.